కానీ ఒకసారి మా రాజు యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు మోడీ ప్రభుత్వము ఏం చేసింది అని ఇంతకుముందుకు అన్నారు, ఆయన చెప్పిండు ఇంతకుముందుకు దానికి కావాలని ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ కావాలనే వీటిని హైలైట్ చేసి చూపిస్తూ ఉంది. ఈరోజు రెజ్లర్ల పైన జరిగినటువంటి ఇష్యూస్ని వాళ్ళు న్యాయపరంగా వెళ్ళి పోరాడితే న్యాయం జరుగుతుంది, కానీ ఎవరో ప్రోత్సహించి బయటికి పంపుతా ఉన్నారు, వారి వెనుక ఎవరో ఉండి వాళ్ళని కావాలని మూటాల్లా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనేది వర్షన్. ఏ ప్రతిపక్షాలు వచ్చి అక్కడ ధర్నాలో పాల్గొన్నాయి? ఏ ప్రతిపక్షాలు వాళ్ళ వెనుక వీళ్ళకి కనిపించింది? ప్రతిపక్ష ధోరణి ఉంది. ఎక్కడుంది? ఎక్కడున్నది? మీకు ఎట్లా చెప్తారు మీరు? ఎక్కడ చెప్తారు మీరు? ఎట్లా చెప్తారు మీరు ప్రతిపక్ష ధోరణి అని చెప్పి ఎట్లా చెప్పగలుగుతారు మీరు? పొలిటికల్ ఆర్గనైజేషన్ కి లింక్ అయి ఉన్నాడా? ఎక్కడ లేడుగా. ఇది మోడీ మీడియా చేసే ఒకటినాలే ఇక్కడ న్యాయంగా ఏది ఉంటే అది జరుగుతా అంటున్నారు. వీళ్ళ మీద కంప్లైంట్ తీసుకుంటారా? బీజేపీ వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకుంటారా? నేను ఒకటి అడుగుతున్నా, బీజేపీ వాళ్ళని ఒకటి కరెక్ట్ చెప్పాలా. మీరు నెక్స్ట్ డిబేట్లైనా మీరు ప్రిపేర్ అయ్యి వచ్చినా పర్లేదు, నేనైతే దానికి రెడీ. మీ బీజేపీ వాళ్ళ మీద ఒక్కటన్నా ఆల్ ఇండియాలో ఈడీ సిబిఐ కేసులు అయినాయా? ఒక్కటన్నా మీరు చూపిర్రి. వేరే పార్టీల మీద అవుతున్నాయి, మీ పార్టీల మీద ఎందుకు అయితలేవు? అంటే మీరే మంచిగా ఉన్నారు, మేమందరం చెడ్డోళ్ళమే, మీరు చేసేదే మంచి పని చేస్తారు, మేమంతా పని చేస్తున్నాం. మీ బీజేపీ మంత్రి మీద కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారా? మీడియా ముందు వచ్చి మొరో మొత్తుకుంటారు ఆడపిల్లలు. దాన్ని చూపియానికే కొన్ని మీడియాలను భయపెడుతున్నారు మీరు. కొన్ని మీడియాలు భయపడుతున్నాయి అమ్మాయిలు చేసే ధర్నాలు, రెజ్లర్లు చేసే ధర్నాలు చూడాలంటే. అరే ఒక అమ్మాయికి అంత అన్యాయం జరిగిందని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంది ఆమె వచ్చి, దానికి కూడా మీరు ఇంకా తప్పు అంటారు. చిన్న మాట అంటారు. ఎట్లా చిన్న మాట అవుతుంది? ఎవరు ప్రతిపక్షాలు? ఎంఐఎం, టీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని ఒకట. ఎంఐఎం మీ బీ టీం కాదా? ఎంఐఎం మీ బీ టీం ఉన్నప్పటికీ ఏడవతాడ గెలుచుకొస్తారు మీరు. నిన్నగాక మొన్న మీ అసదుద్దీన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు, ఈసారి తెలంగాణలో 100 సీట్లలో కొట్లాడతాం, 50 సీట్లలో. ఇదంతా మీ బీ టీం, ఎంఐఎం మీ టీము. ఎంఐఎం ఇది బీ టీము, మా టీం కాదు. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏడకలిసి పనిచేసిందని చెప్పి కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటారు. మేము ఫస్ట్ ఏదైనా పార్టీని దూరం పెడతామా? కాంగ్రెస్ పార్టీలో దూరం పెడతాం. మాకు అవసరం లేదు ఏ పార్టీతో కలిసి పనిచేయాలి. మేము సొంతంగా రాష్ట్రం సాధించుకున్నాం. మేము సొంతంగానే మూడోసారి ముద్దుగా ముచ్చటగా ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా చిన్న విషయం అంటారా? ఘోరం ఇది. మీ మంత్రులు లేరా? లేడీ మంత్రులు సీతారామన్ గారు లేదా ఫైనాన్స్ మినిస్టర్, ఆమె ఖాళీ ఫైనాన్స్ దానికే మాట్లాడే ఉన్నారా? సో తోటి ఒక ఆడబిడ్డకి, ఆమె బిడ్డ లాంటి, ఆమె చెల్లె లాంటి వ్యక్తికి అన్యాయం జరుగుతాయి. ఎట్లీస్ట్ మాట్లాడలేకపోతున్నా. बोले तो तुम्हारे मोदी साहब छप्पन इंच का सीना एक अकेला भारी पड़ रहा है. क्या भारी पड़ रहा भाई? क्या कर रहा? क्या करा? एक बेटी बचा बेटी बढ़ाओ. एक बेटी के सामने एक बेटी की शादी करे क्या? गरीब बच्ची की शादी तुम्हारे मोदी साहब ठहर के किसको करे जी? क्या करे? कुछ भी ना करे आज तक. क्या बताओ, क्या बोले? औरत बच्ची को क्या करे तुम लोग? औरत बच्ची मेडल ला तो भाई जाके फोटो उतरते, जाके गुलपोशी करते, फूलपोशी करते, शालपोशी करते. मगर बच्ची तकलीफ में बुलाओ, आप बुला के बात करो. क्या बेटा क्या तकलीफ है आपका? पूछो. तकलीफ उनकी तकलीफ बोलते हैं जब मालूम होता है आपको. अरे बुला के बात कर. आप देखो भाई, देश की प्रधानमंत्री है आप. बच्ची अगर धरना करे तो आपकी बहन के सर का, आपके बेटे के सर का बुलाओ, बात करो. आप उन लोग को बोलने नहीं आए तो आप अकाल दे रही, पुलिस वाले लेके आके मार रही बच्चियों को. ये कितना गुनाह है भाई? अपने मन माना होगा, कोई पूछने वाले नहीं है. कोई जो भी पूछे लेके आके अंदर डालो. बताओ भाई, ऑल इंडिया में कोई भी बीजेपी वाले के ईडी सीबीआई के केस आ गया. రాజు యాదవ్ మీరు అడిగినటువంటి ప్రశ్న